డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత కూడా క్యాబినెట్లో మంత్రులు ఎవరెవరు ఉంటారని చెప్పి కూడా కొంచెం చర్చనీయాంశంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తానికైతే 11 మంత్రులు ఆల్రెడీ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. మరో 6 మంత్రులు ఎవరు అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి నేనైతే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే ఎవరు ఆ మంత్రులు, ఎవరికి వాళ్ళే మంత్రి అనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఆ మంత్రులు ఎవరెవరు అవుతారో అయ్యే అవకాశాలు ఉన్నాయో కూడా, ఎందుకంటే గాంధీ భవన్ వర్గాలు ఎవరైనా అనుకుంటున్నాయి. దీని అన్నిటికీ నేను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తా. చూడొచ్చు, మన థంబ్నెయిల్ కూడా అదే పెట్టుకున్నాం అనమాట. మన స్క్రీన్ పైన 6 మంత్రి పదవులు దక్కేది ఎవరికి, ముఖ్యంగా మన లిస్టులో అయితే 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో ఎవరికి 6 ఆ మంత్రి పదవులు వస్తాయో మనం వేచి చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఆల్రెడీ ఈ యొక్క మంత్రివర్గానికి సంబంధించిన ఫైల్ కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మనం చూడొచ్చు, చిన్నారెడ్డి ముఖ్యంగా చెప్పాలంటే వనపర్తి నుంచి కూడా గతంలో మంత్రిగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు. ఎప్పటి నుంచో తను సుదీర్ఘ కాలం అంతా కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి ఉన్నట్టు మన అందరికీ తెలిసిందే. వనపర్తి నుంచి కూడా మొన్న ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఆల్రెడీ చిన్నారెడ్డికి టికెట్ వచ్చిన తర్వాత కూడా సడన్గా లిస్ట్లో కూడా చిన్నారెడ్డి పేరుంది. దాని తర్వాత కూడా వెంటనే చిన్నారెడ్డిని తీసేసి చిన్నారెడ్డిని మార్చి కూడా మెగారెడ్డికి అక్కడ వనపర్తి నుంచి టికెట్ ఇచ్చాల్సిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ టికెట్ మార్చారు కాబట్టి అధిష్టానం చిన్నారెడ్డి గారితో ఏదైనా మాట్లాడి నీకు నెక్స్ట్ ఏదైనా మీకు మంత్రి పదవులు ఇస్తాను, లేకుంటే ఇంకా ఏదైనా పదవులు ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు ఆయనని టికెట్ రేస్ల నుంచి తీసేసినట్టు మనకైతే సమాచారం వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి మంత్రిగా పనిచేసిన అనుభవం చిన్నారెడ్డికి ఉంది కాబట్టి కూడా ఏదైనా ఎందుకంటే ప్రజెంట్ తను క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా కూడా చిన్నారెడ్డి ఉన్నారు. సో గాంధీ భవన్ వర్గాలు అయితే కూడా చిన్నారెడ్డి గారికి కూడా మంత్రివర్గం వస్తుంది, లేకుంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కూడా చిన్నారెడ్డి గారికి వస్తుందని చెప్పి కూడా మనకి సమాచారం వస్తుంది. రైట్, మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మైనంపల్లి హనుమంతరావు. సో ఇతని గురించి చెప్పాలంటే కూడా గతంలో టీడీపీ నుంచి, అలాగే కాంగ్రెస్, దాని తర్వాత బీఆర్ఎస్ నుంచి మొన్న రీసెంట్గా తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మల్కాజ్గిరి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు ఓడిపోకపోతే మాత్రం పక్కా మంత్రిగా కూడా ఉన్నట్టు మనకైతే సమాచారం ఉంది. సో ఒకవేళ ఓడిపోయాడు కాబట్టి తనకి ఏదైనా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి దాని నుంచి తనని మంత్రిగా తీసుకునే అవకాశం ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా తను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం తనకు ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అద్దంకి దయాకర్ విషయానికి వస్తే మాత్రం తను తుంగతుర్తి నుంచి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కూడా చిన్న తను ఓట్లతో చాలా తక్కువ మెజార్టీతో కూడా తను ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసింది. అక్కడ తుంగతుర్తి ప్లేస్లో అద్దంకి దయాకర్ అతను టికెట్ నాకు వద్దు అని చెప్పి, అంటే తను కూడా టికెట్ ఆశించినాడు. అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ మందమూల శ్యామిల్కి కూడా అక్కడ టికెట్ ఇచ్చి మొత్తానికైతే అద్దంకి దయాకర్ జరిపి కూడా అక్కడ శ్యామిల్ని గెలిపించుకున్నారు. సో మందమూల శ్యామిల్ గెలుపులో కూడా అద్దంకి దయాకర్ హస్తం ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. సో గాంధీ భవన్ వర్గాల విషయానికి అయితే మనము అద్దంకి దయాకర్ గురించి మనము ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే గతంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఎవరికి ఇంతవరకు నేను సారీ చెప్పలే, మొట్టమొదటి వ్యక్తి నేను సారీ చెప్తున్నా, అది కూడా అద్దంకి దయాకర్ అని చెప్పిన అంశాలు కూడా మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని బట్టి ఆలోచిస్తే కూడా గాంధీ భవన్ సమాచారం మేరకు కూడా అద్దంకి దయాకర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే మనకి తెలుస్తుంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి తనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ నుంచి మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉన్నట్టయితే మొత్తానికి అద్దంకి దయాకర్ కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తనకి తప్పకుండా మంత్రి పదవి తనకే వస్తుందని చెప్పి కూడా తను ధీమా వ్యక్తం చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. మొన్న పిసిసి సమావేశాలు కూడా, అలాగే డిసిసి కానీ పిసిసి కానీ స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి వీళ్ళందరూ సమావేశంలో కూడా అద్దంకి దయాకర్ అన్న బయటికి రాగానే ఒక మంచి పదవి నాకు వస్తుంది అని చెప్పి కూడా తను ఒక సంతోషంతో మనతో షేర్ చేసుకున్న విషయాలు కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్న మిత్రమా. నెక్స్ట్ దయాకర్ తర్వాత చూసుకుంటే వివేక్ వెంకటస్వామి, తను చెన్నూరు నుంచి పోటీ చేశాడు. బాల్కా సుమన్ మీద నుంచి కూడా చెన్నూరు నుంచి గతంలో కూడా పోటీ చేసిన వివేక్ వెంకటస్వామి తను గతంలో కూడా చాలాసార్లు ఓడిపోయారు. దాని తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక కూడా వివేక్ వెంకటస్వామి కూడా చెన్నూరు నుంచి బాల్కా సుమన్ పై నుంచి కూడా తను గెలిచాడని మనం చెప్పుకోవచ్చు. సో గతంలో కూడా తను ఎంపీగా పనిచేసిన అనుభవం మన వివేక్ వెంకటస్వామికి ఉంది. సో దీన్ని బట్టి ఆలోచిస్తే కూడా తనకి కూడా మంత్రి పదవి స్థానంలో కూడా తనకు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది మిత్రమా. దాని తర్వాత షబీర్ అలీ, ముఖ్యంగా షబీర్ అలీ విషయానికి వస్తే కామారెడ్డి నుంచి కూడా తన టికెట్ని తను వదులుకున్నాడు. ఎందుకంటే కామారెడ్డి నుంచి కూడా
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కామారెడ్డి నుంచి వాళ్ళిద్దరు పోటీ చేసిన ఆ సందర్భాల్లో కూడా అక్కడ తన కామారెడ్డి టికెట్ తను గతంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం షబీర్ అలీకి ఉంది. అక్కడ టికెట్ తను వదిలిపెట్టుకున్నాడు కాబట్టి ఆ టికెట్ లేదు, ఈసారి వచ్చే అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత కూడా నీకు ఏదైనా పదవులు ఇస్తానని చెప్పినట్టు కూడా మనకు సమాచారం ఉంది. దీన్ని బట్టి ఆలోచిస్తే కూడా అతను టికెట్ వదిలిపెట్టుకున్నాడు కాబట్టి షబీర్ అలీ కూడా మంత్రివర్గంలో ఆ స్థానం ఉన్నట్టు మనకైతే సమాచారం వస్తుంది. దాని తర్వాత ఫిరోజ్ ఖాన్ విషయానికి వస్తే నాంపల్లి నుంచి గతంలో కూడా చాలాసార్లు పోటీ చేసి చిన్న చిన్న ఓట్లతో కూడా తను ఓడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నాంపల్లి విషయానికి వస్తే ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి కూడా ఎంఐఎం పార్టీకి ఏమైనా దెబ్బతీయాలంటే ఏకైక మొగోడు ఫిరోజ్ ఖాన్ అని చెప్పి కూడా ఫిరోజ్ ఖాన్కి కూడా మంత్రి స్థానము ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మైనారిటీ మంత్రి కూడా ఇచ్చే అవకాశం మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ షబీర్ అలీ కూడా ఉన్నాడు, అలాగే మైనారిటీకి సంబంధించి ఫిరోజ్ ఖాన్ కూడా ఉన్నాడు కాబట్టి సో ఆ క్యాబినెట్ లిస్ట్లో కూడా ఫిరోజ్ ఖాన్ ఉంటున్నట్టు మనకైతే సమాచారం ఉంది. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి తిను గతంలో కూడా తిను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కూడా ముఖ్యమంత్రి అవుతాడు అన్న సందర్భాల్లో కూడా మనము జీవన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఎందుకంటే ప్రజెంట్ తను ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి తను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయాను. సో జీవన్ రెడ్డి గురించి అయితే సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క అంశాలపైన తనకు మంచి గట్టి అనుభవం ఉన్న వ్యక్తి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఏదైనా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలో నుంచి కూడా తను ఎన్నో కార్యక్రమాలు ప్రజాసేవకే తను ముంగటున్నాడు. సో టికెట్ వస్తుందా రాదా అని చెప్పి కూడా కొంచెం చర్చనీయాంశంగా మారిన తర్వాత కూడా ఆలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ బీర్ల ఐలయ్య కూడా టికెట్ ఇవ్వడం మనం చూస్తున్నాము. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా తను మంచి మెజార్టీతో కూడా ఆలేరు ప్రజలు తనని ఆశీర్వదించి అసెంబ్లీకి కూడా పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకోటి కుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా రేవంత్ రెడ్డికి అత్యధిక సన్నిహితుడుగా ఉన్న బీర్ల ఐలయ్య కూడా తనకు బీసీ సామాజిక వర్గం కుర్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా కూడా బీర్ల ఐలయ్య కూడా మంత్రి వర్గంలో స్థానం ఉంటుందని చెప్పి కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూడొచ్చు ఏదైతే మనకి స్క్రీన్ పైన మన ఎల్ఈడి స్క్రీన్ పైన కనిపిస్తున్న 8 మంది లీడర్లకు సంబంధించి 8 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి వీళ్ళకి 6గురికి మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. ఒకసారి మళ్ళీ చూద్దాము. చిన్నారెడ్డి వనపర్తి నుంచి కూడా తను పోటీ చేసిన వ్యక్తి. ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు, తుంగతుర్తికి సంబంధించి కూడా అద్దంకి దయాకర్, చెన్నూరుకి సంబంధించి వివేక్ వెంకటస్వామి, అలాగే ఇక్కడ కామారెడ్డికి సంబంధించి కూడా షబీర్ అలీ, అలాగే నాంపల్లికి సంబంధించి ఫిరోజ్ ఖాన్, ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి, ఆలేరుకు సంబంధించి కూడా బీర్ల ఐలయ్య. మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న 8 మంది నాయకులకు గాను 6గురికి మాత్రం ఖచ్చితంగా మంత్రి స్థానాల్లో ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. లేకుంటే ఎందుకంటే రానున్న లోక్సభ అంటే ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కూడా ఇందులో ఎవరికైనా మీకు ఎంపీ టికెట్ ఇస్తాము, ఎంపీగా పోటీ చేసుకునే అవకాశం ఉందా, లేకుంటే మీరు ఎంపీగా వెళ్తారా అని చెప్పి కూడా అడిగే ఆలోచన అయితే మనకు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు ఎంపీగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళు ఎంపీగా టికెట్ ఇచ్చి కూడా మిగతా ఏదైతే అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీలో అనుభవం చాలా ముఖ్యం అనమాట. అనుభవం ఉన్న వాళ్ళకు కూడా పార్టీ ఏదైనా మంత్రి పదవి ఇస్తుందా అని చెప్పి మాత్రం మనకి వెయిట్ చేసి చూడాల్సింది. ఎందుకంటే ముందు మనకి ఎంపీ ఎలక్షన్ ఉంది, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కాబట్టి. ఎందుకంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈసారి మా రాహుల్ గాంధీ కావాలని చెప్పి కూడా చాలామంది సంబరపడుతున్నారు. అందుకోసమే చాలా ఒక క్వశ్చన్ మార్క్గా చూసుకోవచ్చు కూడా కొంతమందికి ఏదైతే గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్టు గతంలో కూడా చెప్పారు. సో అదే మళ్ళీ గెలుపు గుర్రాలకే మళ్ళీ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలుస్తుందా లేదా అని చెప్పి కూడా మనము కొంచెం వేచి చూడాల్సి ఉంది మిత్రులారా.